ప్లాట్యూ అంటే దక్కన్ ప్లాట్యూ ఈజ్ నథింగ్ బట్ తెలంగాణ ప్లాట్యూ అంటారు దీన్ని వాస్తవానికి చెప్పాలంటే. ఏమంటారమ్మా? మీరు రాలేదు కాబట్టి తెలంగాణ ప్లాట్యూ అని కూడా అంటారు. కాబట్టి మనం ఏం చెప్పామంటే దక్కన్ ప్లాట్యూ మీన్స్ తెలంగాణ ప్లాట్యూ అని కూడా మీరు రాసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు దయచేసి. తెలంగాణ పీఠభూమి అని కూడా రాసుకోండి. దక్కన్ పీఠభూమిని తెలంగాణ పీఠభూమి అని కూడా అంటారు. బేసికల్గా చెప్పాలంటే ఇది ఎలాంటిది సార్ అంటే రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతిపెద్దది. రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతిపెద్దది ఏది సార్ అంటే తెలంగాణ ప్లాట్యూని. అంటే యాజ్ పర్ ఏరియా వైజ్ అతిపెద్దది వచ్చేసి ఏంటంటే తెలంగాణ ప్లాట్యూని. ఎంత సార్ ఇది అంటే 59,903 స్క్వేర్ కిలోమీటర్స్. 59,903 స్క్వేర్ కిలోమీటర్స్తో తెలంగాణ రాష్ట్రంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్దది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా అతిపెద్దది ఏది అంటే ఇక తెలంగాణ ప్లాట్యూ అనేది ఎంత ఏరియా అంటే 59,903 స్క్వేర్ కిలోమీటర్స్. 59,903 స్క్వేర్ కిలోమీటర్స్ 59,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 59,903 స్క్వేర్ కిలోమీటర్స్ 59,903 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఎస్. ఇంకొకటి రెండవది ఏం చెప్పానంటే సెకండ్ వన్ వచ్చేసి ఏం చెప్పుకున్నాం మనం? రెండవది గోదావరి బేసిన్ అన్నాం. గోదావరి ఈ బేసిన్ అని చెప్పాం. ఈ గోదావరి బేసిన్ అనేది ఏంటి ఎలా విషయం అంటే గోదావరి బేసిన్ అనేది సెకండ్ లార్జెస్ట్ అంటే రెండవ అతిపెద్దది అనమాట. సెకండ్ లార్జెస్ట్. ఇదెంత సార్ ఏరియా అంటే 37,934 చదరపు కిలోమీటర్లు. తెలంగాణనే 37,934 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మీకు నేనేం చెప్పానంటే గోదావరి బేసిన్ ఎక్కడెక్కడ పోతుందో ఆ ప్లేస్లన్నీ కూడా అంటే ఇది విస్తరించి ఉన్న ప్రాంతం అని చెప్పాను. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి బేసిన్ అన్నాను. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి బేసిన్ అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి బేసిన్. ఈ గోదావరి బేసిన్ అనేది ఎక్కడెక్కడ విస్తరించింది. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి బేసిన్ విస్తరించి ఉన్న ప్రాంతాలు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి ఏ బేసిన్ అంటున్నాం. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి బేసిన్ అన్నప్పుడు ఇది ఎంత ఏరియా అంటే డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉందని చెప్పాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోదావరి బేసిన్ అన్నప్పుడు ఒకటి నిజామాబాద్ అని చెప్పుకున్నాం మనం. అవునా కదా? నిజామాబాద్తో పాటు ఇంకా ఏం చెప్పామంటే నిర్మల్ అని చెప్పాము. నిజామాబాద్, నిర్మల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటి సార్ అంటే జగిత్యాలతో పాటు పెద్దపల్లి. పెద్దపల్లితో పాటు ఇంకేం చెప్పాం మరి? పెద్దపల్లి. తర్వాత జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ వన్ ములుగు అని చెప్పాం. ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం అని చెప్పాం. భద్రాద్రి ఈ కొత్తగూడెం. ఈ ప్లేస్లు అన్ని ప్లేస్లో ఉన్నట్టు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి? నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో ఉన్నట్టు మనం డిస్కషన్ చేశాం. ఓకేనా? ఇది గోదావరి బేసిన్కి సంబంధించిన అంశాలు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు ఒక మాట చెప్పాను. ఇది వచ్చేసి కార్బోనిఫెరస్ శిలల చేత ఏర్పడి ఉంది అని చెప్పాను. కార్బోనిఫెరస్ అని చెప్పుకున్నాం. కార్బోనిఫెరస్ అంటే ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఈ కార్బోని శిలల్లోనే మనకు సున్నప్రాయి దొరుకుతుంది. తర్వాత ఇంకేం దొరుకుతుంది సార్ అంటే బొగ్గు దొరుకుతుంది. బొగ్గుతో పాటు ఇంకా ఏంటి సార్ అంటే కోల్, నెక్స్ట్ వన్ లైమ్ స్టోన్, ఐరన్ ఓర్ అంటే ముడిలు, ఇవన్నీ కూడా దొరుకుతాయి. మరి ఇక ఈ గోదావరి బేసిన్లో ఉండే ఎత్తైన శిఖరం వచ్చేసి ఏంటి సార్ అంటారు? హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ గోదావరి బేసిన్. హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ గోదావరి బేసిన్ అంటున్నాం. హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ గోదావరి బేసిన్. గోదావరి బేసిన్లో ఎత్తైన శిఖరం ఏది? కాబట్టి హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ గోదావరి బేసిన్ అంటున్నాం. వన్ ఈజ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ గోదావరి బేసిన్. ఆ గోదావరి బేసిన్లో ఎత్తైన శిఖరం వచ్చేసి ఏంటి సార్ అంటే దట్ ఈస్
ధోలిగుట్ట అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ధోలిగుట్ట, ఎస్, మనం ఏం చెప్తున్నామంటే హైయెస్ట్ మౌంటైన్ పీక్ వచ్చేసి ఏంటి అంటే ధోలిగుట్ట. ఈ ధోలిగుట్ట అనేది ఎక్కడుంది ఏంటి విషయాలు అన్నప్పుడు మనం జనరల్గా ధోలిగుట్ట, ఎస్, ఓకే, హైయెస్ట్ మౌంటైన్ పీక్ వచ్చేసి ధోలిగుట్ట అన్నమ్మా. ఓకే, దీని హైట్ ఎంత అంటే ధోలిగుట్ట యొక్క హైట్ 965 మీటర్స్ అండి, 965 మీటర్లు. ఎంత అండి? 965 మీటర్స్, 965 మీటర్లతో ఎత్తైనది ఈ యొక్క హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఈ యొక్క ధోలిగుట్ట. ఎక్కడుంది ఈ ధోలిగుట్ట అంటే ఈ ధోలిగుట్ట అనేది ధోలిగుట్ట అనేది ఎక్కడుంది అంటే ఇది ములుగు జిల్లాలో వెంకటాపురంకు సమీపంలో ఉంది. ములుగు డిస్ట్రిక్ట్లోని వెంకటాపురం, ములుగు జిల్లాలోని వెంకటాపురంకు సమీపంలో ఉంటుందండి. ములుగు జిల్లాలోని వెంకటాపురంకు సమీపంలో, వెంకటాపురం. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెంకటాపురం, ధోలిగుట్ట, వెంకటాపురం, మరి 965 మీటర్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ తెలంగాణ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం అన్నప్పుడు ధోలిగుట్ట 965 మీటర్స్. ఇది ములుగు జిల్లాలోని వెంకటాపురంకు దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఈ యొక్క గోదావరి బేసిన్లో గోదావరి నదితో కలిసే కొన్ని నదులు ఉన్నాయి. ఏంటి ఉన్నాయో ఒకసారి రాసుకోండి. గోదావరి బేసిన్లో కలిసే నదులు శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని. కాబట్టి శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని ఇవన్నీ కూడా ఏంటంటే గోదావరి బేసిన్లో కలుస్తాయి. అంటే గోదావరి నదితో కలిసే ఉపనదులు ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి రివర్. గోదావరి నది యొక్క ఉపనదులు శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని. ఓకేనా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇది మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. నెక్స్ట్ వన్ చూడండి. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే రైట్. కాబట్టి శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనమ్మా? ఎస్. ఓకేనా? ఎస్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. దీని తర్వాత తెలంగాణకు సంబంధించిన అంశం ఇవన్నీ గోదావరి బేసిన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కృష్ణా పిడ్మాంట్ అని రాసుకోవాలి. కృష్ణా పర్వత పాద పీఠభూమి అంటారు దీన్ని. కృష్ణా ఫీడ్మాంట్ అంటున్నాం. కృష్ణా ఫీడ్మాంట్ అంటారు దీన్ని. కృష్ణా ఫీడ్మాంట్ అంటే కృష్ణా పర్వత పాద పీఠభూమి అని. కృష్ణా పర్వత పాద పీఠభూమి అంటారండి. కృష్ణా పర్వత పాద పీఠభూమి అని ఒకటి. కృష్ణా పర్వత పాద పీఠభూమి అంటారు. దీన్నే కృష్ణా ఫీడ్మాంట్ అని పిలుస్తారు. ఈ కృష్ణా ఫీడ్మాంట్కి సంబంధించిన అంశం ఏంటంటే ఈ కృష్ణా ఫీడ్మాంట్ వచ్చేసి ఏరియా వచ్చేసి ఎంత అంటే ఏరియా చూడండి ఇక్కడ. ఇది ఎంత ఏరియాలో విస్తరించి ఉందో చూడండి. 14,240 చదరపు కిలోమీటర్లు. 14,240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 14,240 స్క్వేర్ కిలోమీటర్స్. 14,240 స్క్వేర్ కిలోమీటర్స్. 14,240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఒకటి. మరి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ విస్తరించి ఉంది ఈ యొక్క కృష్ణా ఫీడ్మాంట్ అనేది? కృష్ణా పర్వత పాద ప్రాంతం కృష్ణా ఫీడ్మాంట్ అంటారు. ఈ కృష్ణా ఫీడ్మాంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ విస్తరించి ఉంది? ఓకేనా? విస్తరించి ఉన్న ప్రాంతాలు ఎక్కడెక్కడ అనేది మనకు తెలియాలి. కృష్ణా ఫీడ్మాంట్ అనేది ఎక్కడెక్కడ సార్ అంటే వన్ ఈజ్ కృష్ణా ఫీడ్మాంట్ అనేది ఎక్కడుందో చూడండి ఒక్కసారి. కృష్ణా ఫీడ్మాంట్ అంటున్నాం. వన్ ఈజ్ జోగుల నారాయణపేట్ ఒకటి. వన్ ఈజ్ నారాయణపేట్. ఓకే, నారాయణపేట్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి జోగులాంబ గద్వాల.
జోగులాంబ గద్వాల. నారాయణపేట్, జోగులాంబ గద్వాల. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, ఓకేనా. వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ అండ్ సూర్యాపేట్. నల్గొండ అండ్ సూర్యాపేట్. మనం ఇంకా దేవరకొండ, ఇవన్నీ కూడా కొండ, ఈ ప్లేసులు అన్ని ప్లేసుల్లో ఇది విస్తరించి ఉంది. కాబట్టి నారాయణపేట్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్ అండ్ దేవరకొండ ఏరియాల్లో అన్ని ప్లేసుల్లో కూడా ఉంది. ఓకేనా. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్ అండ్ దేవరకొండ ఇవన్నీ కూడా కృష్ణా పిడ్మాంట్. ఈ కృష్ణా పిడ్మాంట్ అనేది ఏ రకమైన శిలల చేత ఏర్పడి ఉంది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనం ఏం చెప్పాలంటే ఆన్సర్, ఈ యొక్క కృష్ణా పిడ్మాంట్ అనేది క్వార్జ్ రాక్ చేత ఏర్పడి ఉంది. క్వార్జ్ రాక్స్ అంటే క్వార్జ్ శిలల చేత ఏర్పడి ఉంది. క్వార్జ్ శిలలు, ఈ యొక్క క్వార్జ్ శిలల చేత ఏర్పడి ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. క్వార్జ్ శిలల చేత ఏర్పడి ఉంది. ఓకేనా. క్వార్జ్ శిలల చేత ఏర్పడి ఉంది. ఇది ఫిజికల్గా తెలంగాణ గురించి డిస్కషన్ చేయాలంటే ఫిజికల్గా ఏమంటాం, తెలంగాణ ప్లాట్యూ, రెండవది గోదావరి బేసిన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏం చెప్తున్నాం, కృష్ణా పిడ్మాంట్, కృష్ణా పర్వత పాద పీఠభూమి అని ఇలా 3 కేటగిరీ, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇలా డిస్కషన్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే దీని తర్వాత మనం డిస్కషన్ చేయాల్సినవి ఇవి అయిపోయిన తర్వాత జనరల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ పర్టికులర్గా ఈ ప్లేస్ అనేది కాకుండా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఏమేమి గుట్టలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి అనేది మీకు తెలియాలి. అది ఒక చిన్న టేబుల్ లాగా వేసుకోండి. కాబట్టి ఒకటి ఏం రాస్తారంటే నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అంటున్నాం. నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ద హిల్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద హిల్. నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద హిల్ అంటున్నాం. ఇక్కడ మీరు ఒక టేబుల్ తయారు చేసుకోండి. ఎస్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ నేమ్ ఆఫ్ ద హిల్. ఒకటి ఫస్ట్ వన్ ఆదిలాబాద్ అని రాసుకోండి. ఆదిలాబాద్ ఏం జిల్లా సార్? ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్ జిల్లాలో సాత్మలా కొండలు అని గుర్తుపెట్టుకోవాలి. సాత్మలా హిల్స్, సాత్మలా కొండలు అంటారు. వన్ ఇస్ సాత్మలా హిల్స్ అంటారు. ఎక్కడ? ఆదిలాబాద్లో. నెక్స్ట్ వన్ నిర్మల్ డిస్టిక్ చూడండి మా, నిర్మల్ జిల్లా. నిర్మల్ జిల్లాలో నిర్మల్ గుట్టలు, నిర్మల్ హిల్స్. నిర్మల్ హిల్స్ అంటే నిర్మల్ గుట్టలు, నిర్మల్ హిల్స్, నిర్మల్ గుట్టలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఎక్కడంటే ఆదిలాబాద్, నిర్మల్. నెక్స్ట్ వన్ వచ్చేసి నిజామాబాద్. నిజామాబాద్ జిల్లాలో సిర్నపల్లి, సిర్నపల్లి పంక్తులు. నిజామాబాద్, సిర్నపల్లి. ఓకేనా. నెక్స్ట్ వన్ కరీంనగర్, జగిత్యాల. జగిత్యాలలో రాకీ హిల్స్. రాకీ హిల్స్ అంటే రాకీ గుట్టలు. జగిత్యాలలో రాకీ గుట్టలు. నెక్స్ట్ వన్ ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంకేం డిస్కషన్ చేయవచ్చు అంటే
మహబూబాబాద్, మహబూబాబాద్. కందికల్ గుట్టలు, కందికల్, కందికల్ గుట్టలు, కందికల్ గుట్టలు మహబూబాబాద్. నెక్స్ట్ వన్ ఖమ్మం, ఖమ్మం జిల్లాలో ఇక్కడ చూడండి ఖమ్మం డిస్టిక్లో ఏమేమి ఉన్నాయో. ఖమ్మం జిల్లాలో రాజా కొండలు. ఓకే, జనరల్గా ఖమ్మం జిల్లాలో వచ్చేసి కందికల్ గుట్టలు అనేవి ఉన్నాయి. ఇక్కడ కందికల్ గుట్టలు, రాజా గుట్టలు, రాజా కందికల్ గుట్టలు అండ్ ఆల్సో రాజా గుట్టలు. కాబట్టి ఖమ్మం జిల్లాలో కందికల్ గుట్టలని, రాజా గుట్టలని, మహబూబాబాద్లో కందికలని, జగిత్యాలలో రాకీ హిల్స్ అని, నిజామాబాద్ చెర్నపల్లి అని, నిర్మల్లో వచ్చేసి నిర్మల్ హిల్స్ అని, ఆదిలాబాద్లో సాత్మలా హిల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఖమ్మం జిల్లా తర్వాత మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ చూడండి, మహబూబ్ నగర్ జిల్లాలో షాబాద్ గుట్టలు అని రాసుకోండి. షాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో షాబాద్ గుట్టలు, మహబూబ్ నగర్ జిల్లాలో షాబాద్ గుట్టలు అనేవి. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలో షాబాద్ గుట్టలు ఉన్నాయి. ఆ మహబూబ్ నగర్ తర్వాత వికారాబాద్ అన్నమ్మా. వికారాబాద్, వికారాబాద్లో అనంతగిరి గుట్టలు, అనంతగిరి, వికారాబాద్లో అనంతగిరి గుట్టలు. వికారాబాద్లో వచ్చేసి అనంతగిరి గుట్టలు అని రాసుకోవాలి. వికారాబాద్ జిల్లాలో అనంతగిరి గుట్టలు అనేవి. వికారాబాద్ జిల్లాలో ఏమున్నాయి? అనంతగిరి గుట్టలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వన్ మహబూబ్ నగర్ రాశారు, వికారాబాద్ రాశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్ కమా యాదాద్రి భువనగిరి అని రాసుకోండి. హైదరాబాద్ అండ్ యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, హైదరాబాద్ అండ్ యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ అండ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. హైదరాబాద్ మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలో, హైదరాబాద్ అండ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్స్. ఈ యొక్క హైదరాబాద్ అండ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక్కడ ఏంటంటే రాచగుట్టలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాచగుట్టలు, ఏం గుట్టలు? రాచగుట్టలు. ఓకేనా? రాచగుట్టలు, ఎస్, రాచగుట్టలు. ఓకేనా? రాచగుట్టలు. రాచకొండ కమిషనరేట్ అంటుంటారు, మీరు వింటుంటారు, అందుకని రాచగుట్టలు అంటారు. ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీ ఎన్ని గుట్టలన్నీ రాచగుట్టలే ఇవన్నీ. అప్పుడు మనకు నల్గొండ పోతుంటే ఇంకా రామోజీ ఫిలిం సిటీని దాటిన తర్వాత ఏమొస్తుంది? రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అది చేత వస్తుంది చూడేది, దాని పేరు రాదు నాకు గుర్తుకురావడం. ఓకేనా? అవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇది అవన్నీ కూడా రాచగుట్టలుగానే పరిగణిస్తారు, రాచగుట్టలు అన్నీ. ఓకేనా? ఇవి దేనికి సంబంధించిన అంశాలు ఇవి. నెక్స్ట్ వన్ నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, నాగర్ కర్నూల్. ఆ నాగర్ కర్నూల్ జిల్లాలో ఆమ్రాబాద్, ఆమ్రాబాద్ గుట్టలు వచ్చేసి నాగర్ కర్నూల్ జిల్లాలో ఆమ్రాబాద్ గుట్టలు అంటున్నాం. ఓకేనా? నాగర్ కర్నూల్ జిల్లాలో వచ్చేసి ఏమున్నాయి? ఆమ్రాబాద్ గుట్టలు. ఆమ్రాబాద్ గుట్టలు అనేవి నాగర్ కర్నూల్ జిల్లాలో ఆమ్రాబాద్ గుట్టలు ఉన్నాయి. వన్ ఇస్ ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి నల్గొండ. నల్గొండ జిల్లాలో నందగిరి, నల్గొండ జిల్లాలో నందగిరి గుట్టలు, నందగిరి కొండలు అని కూడా అంటారు. నల్గొండ జిల్లాలో నందగిరి కొండలు, నాగర్ కర్నూలు జిల్లాలో ఆమ్రాబాద్ గుట్టలు, హైదరాబాద్ అండ్ యాదాద్రి భువనగిరి రాచకొండ గుట్టలు, రాచకొండ గుట్టలు.
ఓకేనా? ఇవి మనం జనరల్గా డిస్కషన్ చేయాల్సిన అంశాలు. ఓకేనా? ఇది తీసేనా రాసారమ్మా? వెరీ గుడ్, నైస్. ఇలా మనకు అడిగినప్పుడు మీరు రేపు మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు, మ్యాచ్ ద ఫెయిర్ అంటాడు, జతపరచండి అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, మీరు ఐడియా ఉండాలి మీకు. రాచకొండలు ఎక్కడ ఉన్నాయి, తర్వాత మహబూబాబాద్ నందగిరి గుట్టలు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివన్నీ మీకు మ్యాచ్ ద ఫెయిర్ అంటే జతపరచండి అంటే ఈజీగా మీరు చేసేటట్టు ఉండాలి. ఓకేనా? ఎస్.